ఆరి వర్క్‌లో ఏ థ్రెడ్ యూజ్ చేయొచ్చు, ఏది యూజ్ చేయకూడదు అని బిగినర్స్‌కి చాలా డౌట్స్ ఉంటుంది. అది నేను 2 మినిట్స్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే స్లీవ్ డిజైన్ కూడా చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. చూడండి, ఇక్కడ నేను చైన్ స్టిచ్ వేస్తున్నాను కదా, దాన్ని జరీ థ్రెడ్ అని అంటారు. దీన్ని డిజైన్ బార్డర్స్ కుట్టడానికి యూజ్ చేస్తాము. ఎందుకంటే ఈ జరీ థ్రెడ్ అనేది హైలైట్స్‌గా కనిపిస్తుంది. ఇందులో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్‌లో దొరుకుతాయి. ఇప్పుడు మెయిన్‌గా నోట్ చేసుకోండి. బీడ్స్‌ని నేను ఏ థ్రెడ్‌తో కుడుతున్నానో కామెంట్ చేయండి. మామూలుగా బీడ్స్ కుట్టడానికి 2 రకాల దారాలు యూజ్ చేస్తాం. అవి కాటన్ థ్రెడ్ అలాగే నైలాన్ థ్రెడ్. ఈ రెండింట్లో బిగినర్స్ మస్ట్ అండ్ షుడ్‌గా కాటన్ థ్రెడ్‌తో మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మన వర్క్ చేసేటప్పుడు థ్రెడ్ మీద కాన్సంట్రేషన్ ఉండాలి. అదే నైలాన్ థ్రెడ్ అనుకోండి, మనకి అస్సలు కనిపించదు. ఈ వీడియోలో దాని డిఫరెన్స్ చూపిస్తాను, చూడండి. అదే కాకుండా వర్క్ క్వాలిటీగా ఉండదు. లాంగ్ లైఫ్ రావాలి అంటే ఎంత ప్రో వర్కర్ అయినా కూడా కాటన్ థ్రెడ్తో మాత్రమే కుడతారు. నేను నైలాన్ థ్రెడ్తో ఎందుకు కుడుతున్నానంటే మీరు గమనించాలని. ఈ డిజైన్ కుడుతున్నప్పటి నుంచి మీకు ఎక్కడైనా థ్రెడ్ కనిపిస్తుందా? లేదు కదా. సో మనకు చాలా కష్టం అవుతుంది నైలాన్ థ్రెడ్తో కుట్టడానికి బిగినర్స్. చూడండి, కాటన్ థ్రెడ్ నైలాన్ థ్రెడ్ అనేది డిఫరెన్స్. కాటన్ థ్రెడ్ మనకి కంటికి కనిపిస్తుంది నార్మల్గా మిషన్ థ్రెడ్ లానే. సేమ్ వైట్ తీసుకున్నా కూడా మనకి వైట్ అనేది చాలా డార్క్గా అనిపిస్తుంది. ఆ థ్రెడ్ అసలు కనిపించట్లేదు. మనం క్లాత్లో కుడుతున్నామా లేదా అనేది మనకి కనిపించదు. బిగినర్స్ కాన్సన్ట్రేషన్గా కుట్టాలంటే నైలాన్ థ్రెడ్తోనే కుట్టండి. కాటన్ థ్రెడ్తో ఫినిషింగ్ కూడా చాలా సూపర్గా వస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ స్లీవ్ డిజైన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.